చూసేది నువ్వు చూసేది అప్పుడు మేనమామ వచ్చిన వచ్చేసినాయా చేసిన వచ్చిన వచ్చేసిందా లాలిపప్పు తీసి పోయి మా చిన్నమ్మ తీసుకుంటాం నాకు తెలుసులే ఆకలేస్తే తినో ఆకలేస్తే అదే తిన్నాను తిన్నావా తల్లి నేను దిగితే నీకు చెప్తా ఉన్నా అమ్మా నువ్వు ఇంటింటికి కూడా తినుంటావు కదా తల్లి ఒక దోవలో తిని వచ్చుకుంటావా చెత్త చెట్టు కింద తినేది నువ్వే చెడికి తోటలో తినేది నువ్వే చెడికి దిగిన వాంకాడ తినేది కసు వాంకాడ కట్టలు కప్పలు తినేది కూడా మనమే కదమ్మా ఒక 10 మంది అయ్యో మా అమ్మ కథలుగా చెప్తారు ఆ ఊరికి పోయినా అన్ని బాగున్నాయి కానీ నాకు అమ్మా అన్ని బాగున్నాయి నీ కళ్ళు నాకు రాలేదా నేను నీకే పుట్టినానా కాదమ్మా నేను మేనమాంసాలు అయితే అమ్మ పోలికమ్మా కళ్ళందా రాలేదా పెట్టి పుట్టాలంటావా పని ఏడన్నా పుట్టిందా అదే మచ్చ అమ్మా రాబోసేట కూర్చోడా నేను అక్కడ బచ్చిపూ తింటా ఉంటే ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు నాకు ఎంతమంది అమ్మా తండ్రులా హరిజనుడా సహదేవుడు ఆయన మా నాయన అమ్మా మా శివైనే బాగున్నాడు కదమ్మా మిసరైనే బాగున్నాడా ఇదెందుకు నడవడాలని మాట్లాడేది కురికిలేదు నేను కాదమ్మా అమ్మా మా నాన్న నల్లగా ఉన్నాడు ఎర్రగా బాగా దేవుడు మాట్లాడినాడు ఈయన గనుడు దేవుడు దేవుడికి పుట్టినా నీ రాత నేను అప్పుడు ఎర్రగా కదా పుట్టుంటానా నేను ఆయన గను లేదా నువ్వు ఎర్రగా పుట్టాలంటే ఈ కొక్కులు ఎర్రమన్ను ఇంకా నింటే నేను ఎర్రగా నిండుంటాను సరే ఇప్పుడు ఏం చేయమంటారు దండం పెట్టాలా ఏదో కొడక అమ్మా నాకేదన్నా తినేదానికి ఇస్తే తింటా వాళ్ళకి పెడతా ఇప్పుడు కాదు నీకు తినేదానికి ఇచ్చేది అంతా ఇచ్చి తీసిస్తా ఏంది తీసి పెట్టాలంటావు పెట్టేస్తా అమ్మా వాళ్ళ పేర్లు ఏమన్నా ఏమా ఏమా వాళ్ళ పేర్లు ఏమ్మా మా ఎవరికి నేను పెడతాను నేను అప్పుడే చిన్నప్పటి నుంచి పెడతాను మా ఎవరికి మళ్ళీ కొత్తగా పెడతా
భోదీయపాదములకు ఈ గడోత్కజుని నమస్సుమాంజలి. నమో నమః. తండ్రి మహాభాగ్యం అయినా మిమ్మందరినీ పలికించి చూడగా మా నాన్న నాతో మాట్లాడలేదా? నా కొడుకు ఖరీదుగా పుట్టాడైనా, లేదంటే మా నాన్న కోరిక తప్పుతున్నాను. నేనేదో లేకపోతే పుట్టి నారా పుట్టుకుంటాను, నువ్వు పాలు పెట్టుకుంటున్నాను. నాన్న మిమ్మందరినీ ఇట్టి బాధలు పెట్టినటువంటి ఆ కౌరవ శత సోదర పరివారం మదీయ కరమున కలిగినటువంటి ఈ కష్టములకు ఆహుతి కావించి వస్తున్నారు. అంతేగాక తిరణవేమో పల్లె